అప్కమింగ్ టైంలో ఏ టైప్ ఆఫ్ కంపెనీస్ మనకి బెటర్గా పర్ఫార్మెన్స్ చేసి మనకి మల్టీ బ్యాగర్గా చేసే అవకాశం ఉంటుందో చూద్దాం ఈ వీడియోలో. మనకి ఇక్కడ రెన్యూబుల్ ఎనర్జీ రిలేటివ్గా కంపెనీస్ ఉంటాయి కదా, లైక్ సోలార్ పవర్ కానీ విండ్ పవర్ కానీ జనరేట్ చేసే కంపెనీస్ ఉంటాయి కదా, వీటి పరంగా అప్కమింగ్ టైంలో అయితే బజ్ క్రియేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మనం చూసుకున్నట్లయితే ఈవీ సెక్టర్, ఎలక్ట్రికల్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటాయి కదా, సో ఎలక్ట్రికల్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన లేకపోతే బ్యాటరీ రిలేటివ్గా ఉన్న కంపెనీస్ కానీ, బ్యాటరీకి అయ్యే రా మెటీరియల్స్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ కానీ, ఈ వీటిలో అయితే బజ్ క్రియేట్ అవ్వడానికి మనకి ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే మనం చూసుకున్నట్లయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్, మనకి ఈ రోడ్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ మనకి ఎక్కడ పడితే అక్కడే అవుతున్నాయి కనుక ఇండియాలో మనకి గ్రోత్ చూపించడం కోసం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటివ్గా కూడా కంపెనీస్ మనకి రాబోయే రోజుల్లో బెటర్గా పర్ఫార్మెన్స్ చేసే ఛాన్స్ ఉంటుంది. అలాగే డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అమెజాన్ కానీ లేకపోతే జొమాటో కానీ డోర్ డెలివరీ చేస్తున్నాయి కదా, అవి డ్రోన్తో ఇవ్వాలని మనం ఇప్పుడు ట్రై చేస్తాం అనమాట అప్కమింగ్ టైంలో. సో ఈ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కూడా రాబోయే రోజుల్లో బజ్ అయితే క్రియేట్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఏఐ అండ్ రోబో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అనమాట. ఇప్పుడు ఏదైనా ఒక వర్క్ కోసం మనకు రోబోస్ క్రియేట్ చేస్తున్నారు కదా, సో ఈజీగా వర్క్ కంప్లీట్ చేయడం కోసం ఈ రోబోస్ అయితే క్రియేట్ చేస్తున్నారు. సో ఈ రోబోస్ అండ్ ఏఐ సెగ్మెంట్ కంపెనీస్ అయితే మనకి రాబోయే రోజుల్లో బజ్ క్రియేట్ అయ్యి మనకి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ అప్కమింగ్ టైంలో బజ్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉండే సెక్టర్స్ అయితే. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.